చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. నమస్తే నాగేశ్వర్ గారు. భారతీయ జనతా పార్టీలో ఒక సాంప్రదాయం ఉంది కదా సార్, 75 years నిండితే వాళ్ళు రాజకీయ పదవుల్లో ఉండకూడదు అని చెప్పి చాలామంది అలాగే పదవులకు దూరం అయ్యారు కూడా. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇదే విషయాన్ని రేస్ చేశారు సార్. ఒకసారి మోహన్ భగవత్ భాయ్ ప్లీజ్. मैं जब मर जाऊंगा तभी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया. मत ऐसा बना ले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ. 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने. म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात जे सगळं होतं त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची. आणि असा विनोदाचा सुरा चालून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर टाकायचा. त्यांचे शब्द आहेत म्हणून उच्चारतो. సెప్టెంబర్ 17th ఈ ఏడాది 75 years కంప్లీట్ చేసుకోబోతూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సార్, మోదీ రిటైర్ అవుతారా ప్రధానిగా? మరి మోదీకి వారసుడు ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే ఆర్ఎస్ఎస్ ఇచ్చింది డైరెక్షన్ కానీ మ్యాండేట్ కాదు కదా. ఇప్పుడు బీజేపీలోనే మీకు మురళీ మనోహర్ జోషి, అద్వానీ వీళ్ళని పక్క పెట్టడానికి ఈ 75 years ఆయుధాన్ని మోడీ వాడాడు. వాళ్ళని మార్గదర్శక్ మండలికి పంపించాడు. సో కానీ అదే సమయంలో యడియూరప్ప కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో లింగాయత్ స్ట్రాంగ్ మ్యాన్. సో యడియూరప్ప లేకుండా ఎన్నికలకు పోయే పరిస్థితి బీజేపీకి లేకుండే. బసవరాజ బొమ్మాయి కూడా లింగాయతే, కానీ ఆయనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు. కర్ణాటకలో ఇప్పటికీ కూడా హిందుత్వ ఆధారంగా బీజేపీ బలపడడం ఎంత కీలకమో లింగాయత్ ఐడెంటిటీ ఆధారంగానే బీజేపీ అక్కడ రాజకీయం చేస్తుంది. ఎందుకంటే లింగాయత్ ఓటు గణనీయంగా బీజేపీకే వస్తుంది, జేడీఎస్కు ఒక్కలిగా ఓటు వస్తుంది. అందుకే సిద్ధరామయ్య అహిందా అని ఒక కొత్త సోషల్ కోయలిషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్తో, అది కన్నడ యాక్రోనిమ్ అల్పసంఖ్యాక అని అహిందా అని. సో ఆ సోషల్ కాంబినేషన్ను తెర మీదకి తెచ్చాడు. అందువల్ల యడియూరప్పకి ఎగ్జామ్షన్ ఇచ్చారంటే సెంట్రల్ పార్లమెంటరీ బోర్డులో కూడా పెట్టుకున్నారు. సో అందువల్ల ఎగ్జామ్షన్స్ యడియూరప్పకి ఇచ్చినప్పుడు మోడీకి ఇవ్వరా? ఇక మోడీ రిటైర్ అవుతారా అన్నదానికి కొన్ని క్వశ్చన్స్ ఏంటి, సమస్య ఏంటంటే, ఒకటి ఆర్ఎస్ఎస్ కూడా బియాండ్ అ పాయింట్ మోడీ పక్కకు జరగాలి అని ఫోర్స్ చేయగలుగుతుందా? చేసిన బీజేపీలో ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా? ఎందుకంటే ఆ మధ్య జేపీ నడ్డా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బీజేపీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ హ్యాండ్ హోల్డింగ్ చేయి పట్టుకుని నడిపించుకునే స్థితిలో లేదు అని. అంటే బీజేపీ కూడా ఒక అటానమస్ స్ట్రక్చర్గా ఎమర్జ్ అయింది. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార్లో భాగమైన ఆ సంఘము, ఆ పార్టీ స్ట్రక్చర్ ఒకటి ఎమర్జ్ అయి ఉంటుంది కనుక అంత సులభంగా ఆర్ఎస్ఎస్ తొలగించగలుగుతుందా, అది బీజేపీలో యాక్సెప్టబుల్ అవుతుందా అనేది క్వశ్చన్. ఆర్ఎస్ఎస్ కూడా నరేంద్ర మోడీ స్వచ్ఛందంగా 75 years వచ్చాయి కనుక పక్కకు జరిగితే వేరే విషయము. నాయకత్వ కొరత ఏమీ బీజేపీలో ఉండదు. భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీకి అది ఐడియాలజీ బేస్ పార్టీ, క్యాడర్ బేస్ పార్టీ కనుక ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు వస్తారు. దేశంలో ఎక్కడా కూడా నాయకత్వ కొరతలు రాజకీయ పార్టీలకి ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమే అవుతుంది. నెహ్రూ తర్వాత కాంగ్రెస్కి ఎవరు అన్నారు, ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్కి ఎవరు అన్నారు, రాజీవ్ గాంధీ తర్వాత కాంగ్రెస్కి ఎవరు అన్నారు. కానీ గాంధీ కుటుంబంతో సంబంధం లేని పివి నరసింహరావు వచ్చి మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపాడు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఎప్పుడు కూడా వ్యాక్యూమ్ అనేది అది ఎక్కువ కాలం ఉండదు. అందులో బీజేపీ ఐడియాలజీ బేస్డ్, క్యాడర్ బేస్డ్ కనుక నాయకుల్ని బీజేపీ సృష్టించగలుగుతుంది. మీకు బీజేపీ ఐడియాలజీ క్యాడర్ బేస్డ్ పార్టీస్ ఏంటంటే లీడర్స్ను ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్ లాంటివి. మీరు ఎవరు ఊహించారు జేపీ నడ్డా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవుతాడు అని? ఎవరు ఊహించారు 20 ఏళ్ల క్రితం అమిత్ షా అంటే? గుజరాత్లో ఒక మంత్రిగా ఉంటూ అరెస్ట్ అయి క్రిమినల్ కేసుల్లో అసలు గుజరాత్ రాష్ట్రంలోనే ఉండకూడదనే ఆదేశాల వరకు కూడా వెళ్ళినటువంటి నాయకుడు. ఒక రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్న నాయకుడు దేశంలో నెంబర్ 2గా ఎమర్జ్ అవుతారని ఎవరు ఊహించారు?
గుజరాత్ ముఖ్యమంత్రిగా 2002 అల్లర్ల సమయంలో మా నాయకులు రాజధర్మాన్ని పాటించలేదని వాజ్పేయి అభిశంసిస్తే నరేంద్ర మోడీ ఇక అధికారంలో ఉండడు, ఆయనను మారుస్తారు అని దాదాపు దగ్గర దాకా వచ్చి త్రుటిలో తప్పించుకోగలిగాడు మోడీ. దేశంలో తిరుగులేని నాయకుడయ్యాడు. అందువల్ల భారతీయ జనతా పార్టీలో నాయకత్వ కొరత ఉంటుందని కాదు. మోడీ కాకపోతే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, మీకు నితిన్ గడ్కరీ, ఇలా చాలామంది ఎమర్జ్ అవుతారు. కానీ మోడీ స్వచ్ఛందంగా తప్పుకోనప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పైన ఆర్ఎస్ఎస్ బై ఫోర్స్గా తన మ్యాండేట్ను ప్రయోగిస్తుందా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఫంక్షనింగ్ విధానంలో ఏంటంటే ఒక్కొక్క అఫిలియేటెడ్ పరివారంలో ఉన్న విడిభాగాలు కొంత వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. డే టు డే ఫంక్షనింగ్లో పెద్దగా ఇన్వాల్వ్ అవుతారని అనుకోను. సో అయితే నాయకుడిని మార్చాలని ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా అనుకుంటే ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే బీజేపీ నాయకత్వంలో అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే మెజారిటీ కనుక పాసిబుల్ కావచ్చు. కానీ అది కోరుకుంటుంది ఆర్ఎస్ఎస్ కూడా, ఎందుకంటే ఎంతో కొంత డిస్రప్షన్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. అందులో ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎజెండాను సమర్థవంతంగా అమలు చేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ. ఆర్ఎస్ఎస్ కోరుకున్న రామమందిర నిర్మాణం పూర్తయింది. ఆర్ఎస్ఎస్ కోరుకున్న ఆర్టికల్ 370 పక్కకు పడేశారు. ఆర్ఎస్ఎస్ కోరుకున్న ఉమ్మడి పౌరస్మృతి చాలా చోట్లలో జరుగుతుంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ ఆశించినటువంటి ఎజెండా దేశవ్యాప్తంగా అమలవుతుంది. రేపో మాపో రాజ్యాంగం నుంచి సెక్యులర్ సోషలిస్ట్ పదాలను కూడా తీసేస్తారు. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ కోరుకున్న దానికి భిన్నగా నరేంద్ర మోడీ పోతలేడు కదా. నరేంద్ర మోడీ పైన ఆర్ఎస్ఎస్కి ఏదైనా కంప్లైంట్ ఉంటే హిందుత్వ ఎజెండా, ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ ఎజెండాను సరిగా అమలు చేయడం లేదనేది కంప్లైంట్ కాదు. వాస్తవంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను మోడీ కన్నా సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరు కూడా. కానీ కంప్లైంట్ ఏంటంటే ఆయన నాయకత్వ శైలి పైన, ఆయన పార్టీని వ్యక్తిగత దూరంలో తీసుకెళ్తున్న స్వభావం పైన, ఇతర పార్టీలు ఐడియాలజీ క్యాడర్ కాని పార్టీలలో ఉండే ఒక నాయకుని చుట్టూ పార్టీ అలుముకోవడం, ఆ విధానం, వీటిపైన ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి అభ్యంతరం. ఈ అభ్యంతరం కొత్త ఏమీ కాదు. వాజ్పేయి అద్వానీ సమయంలో వికాస్ పురుష్, లోహ పురుష్ అన్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఇదే సలహా ఇచ్చింది. మీరు ఈ వ్యక్తి ఆరాధన మానుకొని సిద్ధాంతానికి వాల్యూ ఇవ్వండి అని. అందువల్ల కంప్లైంట్ ఆన్ మోడీ ఈజ్ నాట్ ఐడియాలజికల్. అందువల్ల ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ కంప్లైంట్ లేనప్పుడు ఎంత గట్టిగా వ్యవహరిస్తుంది అనేది అనుమానాస్పదమే. సూచనాప్రాయంగా చెప్పచ్చు, సజెస్టివ్గా, ఇండికేటివ్గా చెప్పచ్చు. అన్నిటికీ మించి ఏంటంటే బీజేపీకి ఇవాళ నరేంద్ర మోడీ ఒక నాయకుడు మాత్రమే కాదు, ఇది క్రౌడ్ పుల్లర్, ఇది ఓట్ గ్యాదరర్. ఇవాళ బీజేపీకి వచ్చే 100 ఓట్లలో కనీసం ఒక 50 ఓట్లు, కొన్ని స్టేట్లు అయితే మోర్ దెన్ 50 ఓట్లు నరేంద్ర మోడీని చూసి ఓట్లు వస్తున్నాయి. అలాంటి టైంలో కెన్ బీజేపీ గివ్ అవే మోడీ లీడర్షిప్? అందులో మోడీ స్వభావం అందరికీ తెలుసు. బీజేపీలో అందరూ చెప్తారు మోడీ అంత సులభంగా పదవి వదులుకునే టైప్ కాదని. గుజరాత్లో ఆయన కేశుభాయ్ పటేల్ని పక్కకు పెట్టి పవర్లోకి వచ్చిన తీరు కానీ, జాతీయ స్థాయిలో అద్వానీని పక్కకు పెట్టిన తీరు అందరికీ తెలుసు కదా. అద్వానీ లేకుండా ఇలా బీజేపీ స్థాయిలో లేదు. కానీ అద్వానీ పరిస్థితి ఏంటి భారతీయ జనతా పార్టీలు ఇవాళ? అద్వానీ దగ్గరికి బీజేపీ అగ్రనేతలు ఎంతమంది ఎన్నిసార్లు వెళ్తున్నారో వెళ్ళడానికి కూడా అనుమానమే. అద్వానీకి సన్నిహితంగా ఉన్న నాయకులకు ఇప్పటికీ కూడా బీజేపీలో గుర్తింపు లేదు కదా. సో అద్వానీ కావాలంటే రాష్ట్రపతి చేసేవారు కాదు కదా. నీకు అద్వానీ భారతరత్న ఇవ్వటం కూడా మోడీకి ఇష్టం లేదని పేపర్లో వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చారు, ఎందుకంటే చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్లకు ఇచ్చినాక ఇక అద్వానీకి భారతరత్న ఇవ్వకపోతే సంఘ్ పరివార్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని గుర్తించాక ఇచ్చారు. సో అందువల్ల ఆఖరికి భారతరత్న ఇవ్వడానికి కూడా అద్వానీ పట్ల మోడీ చూపినటువంటి వైఖరి మనం చూసాం. లేకపోతే అద్వానీ రాష్ట్రపతి అయ్యేవాడు కదా. రాష్ట్రపతి అవ్వడానికి ఇబ్బంది ఏమన్నా, ఇప్పటికే ఆరోగ్యంగానే ఉన్నాడు. ప్రధానమంత్రి పదవి కాకపోయినా రాష్ట్రపతి కూడా కాలేదు. ఎందుకు ఆయన అద్వానీని చేయకుండా ఉండేందుకు తెలివిగా మోడీ, అమిత్ షాలు రామ్నాథ్ కోవింద్ని పట్టుకొచ్చారు. ఎందుకంటే మేము దళిత నేతకి ఇస్తున్నాం అన్న తర్వాత ఎవరేమనలేరు కదా. సో అందువల్ల మీకు అలాగే తర్వాత ద్రౌపది ముర్ముని పట్టుకొచ్చారు. ఆదివాసీ బిడ్డకి ఇస్తున్నామంటే ఎవరు అభ్యంతరం చెప్పరు కదా. వ్యూహాత్మకంగా అద్వానీని రాష్ట్రపతి కాకుండా కూడా మోడీ పక్క పెట్టగలిగాడు. అంటే మోడీ వ్యవహార సరళి ఏంటి, తనను వ్యతిరేకించే వారిని ఏ స్థాయిలో పక్కకు పెడతారనేది గుజరాత్లో కేశుభాయ్ పటేల్ నుంచి ఢిల్లీలో లాల్ కృష్ణ అద్వానీ వరకు
మీకు ఈ ట్రెండ్ కనబడ్డ తర్వాత అంత సులభంగా మోడీ పక్కకు పోతాడా? ఎందుకంటే మోడీ ఈ 10 ఏళ్లలో నిర్మించిన విధానం మనం చూస్తే పార్టీని పార్లమెంట్లో కూడా మోడీ 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 అనే పరిస్థితి ఉంది కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమొస్తుంది, ఒకవేళ మోడీ ఆర్ఎస్ఎస్ చెప్పింది కదానో లేదా ఆర్ఎస్ఎస్ ఫోర్స్ వల్లనో ఆయన నిజంగానే రిటైర్ అవుతారు అనుకుందాం. అప్పుడు నెక్స్ట్ ఎవరు అనే దాంట్లో కూడా ఏకాభిప్రాయం అంత సులభం కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక టవరింగ్ లీడర్ ఉన్న తర్వాత ఆ టవరింగ్ లీడరు ఏ కారణం రీత్యా పక్కకు జరిగినా ఏకాభిప్రాయం రావడం చాలా కష్టమైపోతుంది. నెక్స్ట్ ఎవరు అనే దాంట్లో మీకు అదే జరుగుతుంది మీకు బీజేపీలో కూడా. ఎందుకంటే నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్కు సన్నిహితం, రాజ్నాథ్ సింగ్ ఆర్ఎస్ఎస్కు సన్నిహితం. సో నితిన్ గడ్కరీని మీకు రకరకాల సందర్భాలు ఆయన స్టేట్మెంట్లు ఇస్తాడు. ఆయన అమిత్ షా మోడీ టైప్ నాయకుడు కాదు. ఆయన కాస్త ప్రత్యర్థుల్ని కూడా గౌరవించి ప్రత్యర్థులకు కూడా విలువ ఇచ్చి రాజకీయ సంబంధాలు మానవ సంబంధాలు వేరు అనేటువంటి నాయకుడు. ఎందుకంటే ఆయనకు బాలాసాహెబ్ ఠాక్రేతో శరద్ పవార్తో తన రాజకీయ ప్రత్యర్థులతో కూడా మంచి సంబంధాలు ఉన్న నాయకుడు నితిన్ గడ్కరీ. సో అందువల్ల నిన్న రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రేలు కలవడం పైన మీ అభిప్రాయం ఏంటి అంటే, నితిన్ గడ్కరీ ఎంత బాగా చెప్పాడంటే, ఒక పరివారం కలుస్తుంటే ఆనందపడాలి తప్ప బాధపడకూడదు. వారిద్దరూ కలవడం వల్ల బలపడి మాకు బలమైన ప్రత్యర్థి అయితే మేము అంతకన్నా శక్తిని కూడగట్టుకొని కొట్లాడుతాం తప్ప మా రాజకీయాల కొరకు పరివారం కలవద్దని నేను అన్నాను, కుటుంబం కలవద్దని. కుటుంబం కలవాలనే కోరుకుంటాను. కుటుంబ సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు అని చెప్పాడు గడ్కరీ. ఎంత గొప్ప మాట, అది మామూలు మాట కాదు కదా. రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే కలిస్తే బీజేపీకి పొలిటికల్ ఛాలెంజ్ ఉన్నా, అది ఉన్నా కూడా ఒక పరివారం కలవాలి, కుటుంబం కలవాలి. కుటుంబం కలవడాన్ని ఆహ్వానించాలి. వాళ్ళిద్దరు కలిస్తే బలవంతులు అవుతారంటే అవుతారు, అంతకన్నా ఎక్కువ బలాన్ని కూడా కొట్టుకొని మేము పోరాడతామన్నాడు. సో అది నితిన్ గడ్కరీ యొక్క నేచర్. అందుకే భారతదేశ పార్లమెంట్లో నితిన్ గడ్కరీని సమర్థిస్తూ ఎంటైర్ పార్లమెంట్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా చప్పట్లు కొట్టారు. నితిన్ గడ్కరీ పర్ఫార్మెన్స్, ఫంక్షనింగ్, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా డన్ ఏ రిమార్కబుల్ జాబ్. అందువల్ల నితిన్ గడ్కరీ ఇతరులు కూడా యాక్సెప్టబుల్. కానీ మోడీ అమిత్ షా ఈ టీంకి అంత ఈజీగా యాక్సెప్ట్ అవుతారా? అందుకని మోడీ కాకపోతే అమిత్ షా కాకపోతే యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక పోటీ. ఆయన ఆర్ఎస్ఎస్ గడ్కరీకి ఇచ్చిన ప్రియారిటీ ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన హిందుత్వవాది, ఆయన కాదనలేరు. రాజ్నాథ్ సింగ్ ఒకవేళ నితిన్ గడ్కరీని మోడీ అమిత్ షా అటువైపు అంగీకరించకపోతే మధ్య మార్గంగా. సో అందువల్ల ఇలా రాజ్నాథ్ సింగా, నితిన్ గడ్కరీ, మీకు యోగి ఆదిత్యనాథ్, అమిత్ షానా, సో ఈ ఏకాభిప్రాయం కూడా అంత సులభం కాదు. దానికన్నా మోడీని కంటిన్యూ కావడం ప్రశాంతం కదా. ఇప్పుడు మోడీ పవర్ఫుల్ యాక్టివ్గా ఉన్నప్పుడు, పార్టీని బ్రహ్మాండంగా ఊపులో తీసుకెళ్తున్నప్పుడు, ఆర్ఎస్ఎస్ ఎజెండాను సమర్థవంతంగా అమలు చేస్తున్నప్పుడు, ఆయన తర్వాత ఎవరు అనే దాంట్లో ఏకాభిప్రాయం లేనప్పుడు ఇక మోడీని మార్చుకొని ఏం చేస్తారు నాకు అర్థం కాని విషయం. అందువల్ల అంత సులభంగా మోడీ మారుతారని నేను అనుకోను.